ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీసులను ప్రారంభించారు. కోల్కతా మెట్రో ఈస్ట్ వెస్ట్ కారిడార్ లో భాగంగా దీన్ని నిర్మించారు. మొత్తం 4.8 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం కేంద్రం 4.965 కోట్లు ఖర్చు చేసింది. గ్రౌండ్ లెవెల్ కు 30 మీటర్ల లోతులో ఈ కారిడార్ ని నిర్మించారు. ఈ రైలును ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ అందులో ప్రయాణించారు. హూగ్లీ నది కింద నిర్మించిన ఈ కారిడార్ లో మెట్రో ట్రైన్ హౌరా నుంచి సాల్ట్ లేక్ వరకు అనుసంధానించుకుంది. మార్చి 5వ తేదీన సాయంత్రం కాసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా అకౌంట్లు లాగౌట్ అవడం వల్ల యూజర్స్ ఆందోళనకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సర్వీసులకు అంతరాయం కలిగింది. గంటకు పైగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే ఈ కారణంగా ఒక్కరోజే జుకర్బర్గ్ భారీ ఎత్తున నష్టపోయారు. దాదాపు $3 బిలియన్ నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్ ఒకేసారి నిలిచిపోవడం వల్ల ఈ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థల్లో సంబంధాలు ఉండి ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారని భావిస్తున్నారని ఇల్లు, ఆఫీసులపై దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 17 ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2ని NIA అధికారులు అరెస్ట్ చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా 7 రాష్ట్రాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒకే దఫా ఇలా 7 రాష్ట్రాల్లో 17 ప్రాంతాల్లో దాడులు చేయడం, సోదాలు చేపట్టడం సంచలనంగా మారింది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా యువత, రైతులు దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్లు సమాచారం. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, కనీస మద్దతు ధరపై చట్టం చేయడం, మహిళా రిజర్వేషన్లు, ముస్లింల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే సచార్ కమిటీ ఏర్పాట్లు లాంటి హామీలు ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు ఎగ్జామ్స్, పేపర్ లీక్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకున్నారని సమాచారం. రైట్ టు ఎంప్లాయ్మెంట్ కూడా ఇందులో చేర్చనుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ లోని సాజ్పూర్ లో రాహుల్ కన్వాయ్ వెళ్తుండగా బీజేపీ మద్దతుదారులు మోదీ మోదీ అంటూ కేరింతలు కొట్టారు. నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలను చూసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్రను ఆపి గాల్లో ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు. ఆ బృందాన్ని గుర్తించిన రాహుల్ గాంధీ కన్వాయ్ ను ఆపి వారితో సంభాషించగా బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో శుభాకాంక్షలు, షేక్ హ్యాండ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. బెంగళూరులో 4 రోజుల్లో నీటి సరఫరా లేక వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. నీటి సరఫరాను 20% తగ్గిస్తూ పామ్ మెడోస్ సొసైటీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మున్ముందు 40% పెంచుతామని హెచ్చరించింది. నీరు వృధా చేస్తే 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను సైతం నియమించింది. వీరంతా నీటి వినియోగంపై దృష్టి పెట్టనున్నారు. అండర్ వాటర్ మెట్రో సేవల ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ కలకత్తాలోని మెట్రో స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా కోల్కతాలోని మెట్రో స్టేషన్ లో ప్రజలు మోదీ మోదీ, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ వారిపై అభివాదం చేస్తూ కనిపించారు. కోల్కతా నగరంలోని ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హూగ్లీ నది దిగువన దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ అండర్ వాటర్ రైలు మార్గాన్ని నిర్మించారు. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చెప్పినట్టుగానే తన పదవి నుంచి వెదజొలిగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చేరబోతున్నానని ఇటీవల ప్రకటించిన ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతికి పర్యాయుద్ధంగా మారిందని, ఆ పార్టీపై కడదాకా పోరాడతానని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడిపై దర్యాప్తును బెంగాల్ పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఫిబ్రవరి 29న అరెస్టు చేసిన ప్రధాన ముద్దాయి టీఎంసీ నేత షాజహాన్ షేక్ ను సిబిఐ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ వాతావరణ సంస్థ ఎల్నినోకి సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఎల్నినో కారణంగా వేడి పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 2023-24లో నమోదైన 5 అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఎల్నినో ఒకటిగా నిలవనుందని చెప్పింది. ఎల్నినో ప్రభావంతో మార్చి నుంచి మే వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాబోయే నెలలో ప్రపంచ వాతావరణంపై ఎల్నినో ప్రభావం కొనసాగుతుందని పేర్కొంది.